అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం పూర్ణబూరెలు చేసుకుందామండి. పాకం పట్టే పని లేకుండా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. అలా చేసుకుంటే పాకం ముదరపాకం లేతపాకం అనే బాధ లేకుండా తొందరగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. అదే గ్లాస్తో బెల్లం తురుము తీసుకోవాలి. దోసపిండి, కొంచెం బియ్యపిండి, చిటికెడు తినే సోడా, కొంచెం సాల్టు, ఫ్రైకి సరిపడా నూనె, 5-6 ఇలాచీలు. ఈ శనగపప్పుని కడిగి ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో వేయాలండి. వేసినాక 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ బంద్ చేసి చల్లార్చినాక చూపిస్తాం. మనం కుక్కర్ పెట్టాం కదండి, 2 విజిల్స్ వచ్చాక చల్లారింది. ఓపెన్ చేశాను. ఇక మెత్తగా ఇట్లా మరీ మెత్తగా కాకూడదు. మెత్తగా అయితే పూర్ణం ఉండ చేయడానికి రాదు. అందుకని ఇట్లా ఈ మాత్రం ఉడికితే చాలండి. ఇట్లా ఈ మాత్రం ఉడకాలి. చల్లారినాక మిక్సీలో పెట్టినాక చూపిస్తాం. మళ్ళీ మరీ మెత్తగా పేస్ట్ నీళ్ళు గారి ఇట్లా కాకుండా ఇట్లా ముద్దగట్ట ఇట్లా చేయాలండి. ఇట్లా చేయాలి పొడి పొడిగా. ఇది పాకంలో బట్టి వేస్తారు. చాలామంది ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే నిల్వ ఉండాలని బెల్లం పాకం బట్టి దాంట్లో ఈ పిండి వేస్తారు. మనం తీసుకున్న ఇలాచీలు కూడా శనగపప్పుతో, ఉడికిన శనగపప్పుతో పాటు వేసి గ్రైండ్ చేసేయాలండి. బెల్లం కూడా ఇట్లా పేస్ట్లో చేసుకోవాలండి. మెత్తగా నీళ్ళు పోయేది గట్టిగానే చేయాలి. ఇది ఇప్పుడు ఈ శనగపప్పు ముద్ద పేస్ట్లో వేసేయాలి. అంటే దీంట్లో వేసి బాగా కలపాలండి. మొత్తం మిక్స్ చేసినాక చూపిస్తాను. బెల్లం కూడా గ్రైండ్ చేసి శనగపప్పు పేస్ట్లో కలిపానండి. ఉండగడ్డానికి కూడా వస్తుంది, కానీ దాంట్లో ముంచే వరకు కొంచెం పిండి అంతా ఖరాబ్ అయింది కదా, అందుకని కొద్దిగా వేడి చేస్తున్నానండి. ఈ పేస్ట్ని ఒక 5 నిమిషాలు ఇట్లా వేయించుకోవాలండి. లేదా తడి ఉంటే డ్రై అయిపోతుంది. అప్పుడు ఉండగడ్డానికి వస్తుంది. పిండిలో ముంచి వేయాలి కదండి నూనెలో, అందుకని ఒక 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. బెల్లం అందరికీ పాకం పడడం రాదు కదండి, సగం కుదరదు. ఇది ఈజీ మెథడ్ అనమాట. ఇట్లా చేసేసుకుంటే ఎవరైనా చేసి, చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. శ్రావణ మాసం కదండి ఇప్పుడు. ఇట్లా ఒక 5 మినిట్స్ ఇట్లా పెట్టుకుంటే మందపాటి గిన్నెలో పెట్టుకొని అడగట్టుకుంటే చూసుకోవాలి. ఇది ఇప్పుడు ఉండగడ్డానికి వచ్చింది. ఇది పిండిలో ముంచి బూరెలు వేసుకోవాలి అంతే. మాడిపోకుండా చూసుకోవాలండి. ఇట్లా అడిగంటున్నా పర్లేదు, ఇట్లా గీకేసుకుంటే వచ్చేస్తుంది. ఇదంతా బాగుంటుంది. ఇప్పుడు పాకం పట్టాము, ముదర పాకం లేత పాకం లేకుండా ఇట్లా ఈజీ మెథడ్ అనమాట. ఇట్లా చేసుకోవాలి. మనం బెల్లం శనగపిండి మొత్తం మిక్సీ చేసి ఉండలు చేసుకున్నాం కదండి. ఈ ఉండలు ఇప్పుడు పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. నూనె కాగిందండి. నూనె కాగినాక బూరెలు వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి. వీడియోలో చూపించిన కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోద్దండి. బూరెలు రెడీ అయిపోతాయి. అంతేనండి, బూరెలు రెడీ అయిపోయాయి. దాని మీద నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.